స్టాప్ బైక్ ఆపు. ఓ బర్త్డే గిఫ్ట్ ఫస్ట్ కేస్ ఎక్కడేగా ఈచే కదా ఈచే. దానికోసం కాదు, ఇంకెవరినైనా కన్విన్స్ చేయడానికి ఈ చేయి కూడా కోసుకున్నావేమో నేను చూస్తున్నా. ఏంటి నమ్మేశావా? నువ్వు చేయి కోసుకోగానే జరిగింది మర్చిపోయి మళ్ళీ నిన్ను ప్రేమించేస్తాననుకున్నావా? పెద్దమ్మ బాధపడకూడదని నేను ఒక్క క్షణం నటిస్తేనే నీకింత బాధగా ఉంది. ప్రేమించినట్టు నటించి నన్ను అన్నాళ్ళు మోసం చేశావు. నాకెంత బాధగా ఉండాలి? అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావని నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. కానీ నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐ హేట్ యు. ఐ హేట్ యు. నీకిచ్చిన 5 నిమిషాలు అయిపోయింది. ఇక లైఫ్ లో నన్ను డిస్టర్బ్ చేయవనుకుంటున్నాను. బాయ్. వాచ్మెన్ దివ్య వచ్చిందా? రాలేదు సార్. వాళ్ళ మావయ్య ఫ్యామిలీ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. పిలవగానే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందిరా. అదేంటక్క నువ్వు అలా అంటావు? నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇంతకీ కాళ్ళు ఎక్కడరా? అది వచ్చేస్తుంది మాయా. నేను మన గురించి మాట్లాడడానికి రాలేదు, నీ లైఫ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇవే నేను యాక్సెప్ట్ చేయమని అడగట్లేదు. నా మీద కోపంతో ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. దివ్య ప్లీజ్, మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. దివ్య ప్రేమ పెళ్లి ఒకటి కాదు దివ్య. ప్రేమలో తేడా వస్తే ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి, కానీ పెళ్లిలో తేడా వస్తే చాలా మంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. దివ్య ప్లీజ్, దివ్య ఆగు. దివ్య దివ్య ప్లీజ్, నేను చెప్పేది విను. దివ్య నేనేం ప్రేమించింది అబద్ధం అంటున్నావు సరే, కానీ నువ్వు నన్ను ప్రేమించావన్నది నిజం కదా. సార్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం సార్, ప్లీజ్. దివ్య నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. రాకేష్ లే, అమ్మేది ఏమైందిరా? నీ కూతురు ఎక్కడే? ఫోన్ చేశాను మాయా, వచ్చేస్తుంటుంది. ఏంట్రా వచ్చేది? ఇస్త్రాగులు కట్ట పైన వెళ్ళి చూడు, ఎవరితోడో సరసాలాడుతుంది. మాయా అక్క, నా మీద ప్రేమతో పిలిచావనుకున్నాను. నీ కూతురు ఎవరితోడో లేచిపోతుందని భయంతో పిలిచావని ఇప్పుడు తెలిసింది. భలే పెంచావక్క. ఏంటే కథలో దిమ్మలాగా? పదా రారా రండి. పెంచాను కూతుర్ని, నేను పెంచాను కొడుకుని. ఇలాగా పెంచాను. నువ్వు పొరపాటు పడుతున్నావు మాయా, అలాంటిదేం లేదు. దివ్య ప్లీజ్ చెప్పు. చూడు రమేష్. అయ్యో సార్, సార్ తంత పెయిన్ లేదు సార్. ఎవడరా చెప్పడా? అన్నకి నేను ఫోన్ చేశాను, నేనే వద్దాం అనుకున్నా. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. నిజంగా ఫోన్ చెప్పేసి వినిపించుకోండి. ఏంద్రా రోజుకో కొత్తగా చెప్తున్నా? మీకు నమ్మకం లేకపోతే మీ అన్నకి ఫోన్ చేసి కనుక్కోండి. ఏంద్రా ఫోన్ చేశారు? ఆయనతో మాట్లాడు. చెప్పేది నిజం. డబ్బు తీసుకున్న వాడు పారిపోతే మా అన్న ఏం చేస్తాడు? ప్లీజ్ వదిలేయండి. చెప్తుంటే అర్థం చేసుకోరేంట్రా? You idiot rascals, you bloody third-rated fellows.
ఆడి పేరు గణేష్ అంటన్నా. అదే అపార్ట్మెంట్లో 802లో ఉంటాడు. స్వీట్ ఓ స్వీట్ తీసుకోండి సార్. స్వీట్ న్యూస్. వాడి పేరు టోనీ బ్లేయర్, 10 డౌనింగ్ స్ట్రీట్, లండన్. సార్ వాడు అసలు భారతీయుడే కాదు సార్, జెంటిల్మెన్. ఒక రకంగా చెప్పాలంటే అపరిచితుడు సార్. అయినా సరే వాడిని పెట్టేసుకున్నాను సార్. మీ గురించి పూర్తిగా చెప్పాను సార్. బెదిరిపోయాడు, వణికిపోయాడు, ఫైనల్ గా పారిపోయాడు. ఇంకెప్పుడు ఇటు రానన్నాడు సార్. ఎప్పుడు? వాడే సార్. అప్పుడు మిమ్మల్ని చితక్ కొట్టాడే, నా ఫ్యాను. పేరు గణేష్, ఎక్స్ప్రెస్ టవర్స్ 802 కొండాపూర్. ఎవరు సార్ అతను? అదే నిన్ను కాపాడాడే నీ ఫ్యాన్. విన్నిపై నుంచి కింది దాకా కొట్టు. సార్ సార్ ఇది తీసుకుని వదిలేసేయండి సార్. సార్ సార్ రే, బార్ లో కొట్టిందని దృష్టిలో పెట్టుకుని చిత్త కొట్టుదురా, ఓ మాదిరిగా కొట్టరా. కావాలంటే ఇది తీసుకో. మహాదేవ్, ఇదిగో నీ డబ్బు. సరిగా ఉందో లేదో చూసుకో. ఇదోకే, కానీ ఆ గణేష్ కి నీకు ఏంట్రా సంబంధం? వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం, ఇంకెప్పుడు ఇలాంటి బజార్ రౌడీలు ఇంటి మీద పంపించి గొడవ చేయించు. వెళ్ళు. వాడిని అడిగితే నాకు వాడికి సంబంధం లేదంటున్నాడు, వీడిని అడిగితే వీడు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేకుండా మనల్ని ఎందుకు కొడుతున్నాడు రా వాడు? అసలు ఎవడ్రా వాడు? గూండాల్ని పంపించి ఎక్స్ప్రెస్ టవర్స్ లో గొడవ చేయించావని దివ్య అనే అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాం. దివ్య అంటే ఇప్పుడు వచ్చినోడు చెల్లె అన్నా. ఏంటి సూపర్ మ్యాన్ పవర్స్ ఉంచుకొని లవ్ మ్యాటర్ నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతున్నావు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్. లవ్ లో ప్రాబ్లం వస్తే ఎవరైనా ఆర్డినరీ మ్యానేరా? అబ్బా ఏంటి? ఏంట్రా, హ్యాపీ బర్త్డేనా? రా. ఎన్నో బర్త్డే? అరే ఏంట్రా ఇంతమంది వచ్చారు? ఇంతకీ బర్త్డే ఎవరిది? ఏం లేదు అంకుల్, పెళ్లి సంబంధం మాట్లాడదామని. సారీ వాస్వి, నీ గురించి కాదులే, దివ్య గురించి. రై పోండ్రా బయటికి. అది కాదు అంకుల్. బయటికి పొమ్మని చెప్పానా? వెళ్ళండి. దివ్య, గాంధీజీ ఆటోబయోగ్రఫీలో ఫస్ట్ 30 పేజెస్ చదివితే దొంగని అనిపిస్తారు, ఫుల్ గా చదివితే మహాత్ముడు అని తెలుస్తుందని నువ్వేగా చెప్పావు. అలాంటిది గణేష్ గురించి ఫుల్ గా తెలుసుకోకుండా. రై నీకు బయటికి వెళ్ళమని చెప్తే అర్థం కదా? వెళ్ళండి. అసలు గణేష్ ఎవరు తెలుసా మీకు? రై ముందు నడవండి, బయటికి నడవండి. వెళ్ళండి.